రైతు సోదరులకు స్వాగతం. విశాఖ సముద్ర తీరంలో మన వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఫలించింది. సముద్రంలో పెరిగే ఒక రకమైన నాచుకి ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన డిమాండ్ ఉంది. సముద్రపు నాచు అంటే మామూలుగా అయితే సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, అనుకూలమైన ప్రాంతాల్లో, సముద్రపు కరెంట్ అంటే సముద్రంలో ఉండే ప్రవాహాల వేగం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వీడు పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నదులు, సముద్రాలు కలిసే ప్రాంతంలో కొంచెం సారవంతమైన వాటర్ కూడా ఉంటుంది, కానీ ఉప్పు నీరు ప్లస్ మంచినీరు కలిసే ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంది. విశాఖపట్నం తీరంలో కూడా ఈ సముద్రపు వీడు, గడ్డి, ఒక రకంగా చెప్పాలంటే గడ్డి అని చెప్పాలి, దీన్ని పెంచి న్యాచురల్గా పెంచి, సముద్రంలో కాకుండా న్యాచురల్గా పాండ్స్లో పెంచి ఉప్పు నీటితో సక్సెస్ అయ్యారు. దీని ధర తెలుసుకుంటే రైతులు షాక్ అవ్వాల్సింది. కేజీ సముద్రపు వీడ్, ఈ గడ్డి ధర 21,000 రూపాయలు మార్కెట్లో డిమాండ్ ఉంది. అయినా కూడా సైంటిస్టులు మేము 21,000కి మేము ఈ గడ్డి, మేము పెంచిన గడ్డి ఇవ్వము, కేజీ 25,000 అయితేనే మేము అమ్ముతామని చెప్తున్నారు. మద్రాసు నుంచి పరిశోధన సంస్థ నుంచి విత్తనం తీసుకొచ్చి విశాఖపట్నంలో పెంచారు. దీని ప్రయోజనాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం ఒకసారి టచ్ చేసినప్పుడు అద్భుతమైన సమాచారం ఇచ్చింది. సీవీడ్లో రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఈ సముద్రపు నాచు గడ్డిలో ఏదైతే ఉందో రిచ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ABCEK విటమిన్స్ ఫుల్ బీభత్సంగా ఉన్నాయి. మినరల్స్ అయోడిను, కాల్షియము, ఐరన్. ముఖ్యంగా మనుషులకి లోపిస్తుంది ఇవే, ఐరన్ లోపాలు, కాల్షియం లోపాలు ఇవే వస్తున్నాయి. ఇవన్నీ ఫుల్ రిచ్గా ఉన్నాయి. అందువల్ల ఈ సీవీడ్ని ఆహార పదార్థాల తయారీలో వాడడంతో పాటు మందుల తయారీలో కూడా విపరీతంగా వాడుతూ ఉన్నారు. ఏవైతే సూక్ష్మ పోషకాలకి వాడతామో మనుషులకి సంబంధించి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ, అవన్నీ తయారీలో దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా మనుషులకు కావాల్సింది ఇదే. రోగ నిరోధక శక్తి పెంచడంలో సముద్రపు గడ్డిని మించింది లేదు. సీవీడ్ కంటైన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ దట్ హెల్ప్ ప్రొటెక్ట్ అగైనెస్ట్ సెల్ డ్యామేజ్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. రోగ నిరోధక శక్తిని పెంచి మనిషికి రోగాలు తట్టుకునే శక్తిని బాగా పెంచి రోగాలు రాకుండా చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. హెల్త్ బెనిఫిట్స్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే థైరాయిడ్ సపోర్ట్, అయోడిన్ రిచ్ సీవీడ్ సపోర్ట్స్ థైరాయిడ్ ఫంక్షన్ అండ్ హెల్త్. డైజెస్టివ్ హెల్త్, సీవీడ్ కంటైన్స్ ప్రోబయాటిక్ ఫైబర్ ప్రమోటింగ్ గట్ హెల్త్. గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. గట్ హెల్త్ కరెక్ట్గా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందువల్ల దీని గురించి ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ గురించి ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ నాగేశ్వర రెడ్డి కూడా అనేక వీడియోలు చూసాం మనం. ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, సీవీడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అదర్ కాంపౌండ్స్ మే హెల్ప్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కేవలం ఆరోగ్యానికి సంబంధించి కాదు, పర్యావరణానికి సంబంధించి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కార్బన్ సీక్వెస్ట్రేషన్, సీవుడ్ అబ్సార్బ్స్ కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో ఉన్న కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. హెల్పింగ్ మిటిగేట్ క్లైమేట్ చేంజ్. హ్యాబిటెంట్ క్రియేషన్, సీవీడ్ ప్రొవైడ్స్ హ్యాబిటెంట్ ఫర్ మెరైన్ లైఫ్ సపోర్టింగ్ బయోడైవర్సిటీ. ఈ సీవీడ్ బాగా పెరిగే ప్రాంతంలో చేపలు సమృద్ధిగా పెరుగుతాయి. ఎందుకంటే ఆ చేపలకు ఆహారం కూడా అదే. ఆ సీవీడ్ తినే చేపలను తినే వ్యక్తుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇక వాటర్ క్వాలిటీ అండ్ ఇంప్రూవ్మెంట్, సీవీడ్ కెన్ హెల్ప్ అబ్జార్బ్ ఎక్సెస్ న్యూట్రియన్స్ ఇంప్రూవింగ్ వాటర్ క్వాలిటీ. నీటి కాలుష్యాన్ని తగ్గించి వాటర్ క్వాలిటీ, నీటి నాణ్యతను పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇక అనేక ప్రయోజనాలు. ఫుడ్ ఇంగ్రీడియంట్లో వాడతారు. సీవీడ్ is used in various food ingredients and particularly in Asian dishes. Cosmetic applications, ఆహారము ఔషధాల్లోనే కాకుండా
సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీలో దీన్ని విరివిగా వాడుతూ ఉన్నారు. ఇక అగ్రికల్చర్ అప్లికేషన్స్. సీవీడ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఫెర్టిలైజర్ అండ్ సాయిల్ కండిషనర్. భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచడంలో సహజ ఎరువుగాను ఈ సీవీడ్ ఉపయోగపడుతుంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే అనేక ప్రయోజనాలు, ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు, రిచ్ విటమిన్స్, మినరల్స్, మందుల తయారీలో, సౌందర్య ఉత్పత్తుల తయారీతో పాటు పర్యావరణానికి కూడా ఇది మేలు చేస్తూ ఉంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ సీవీడ్ మీద అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. భారతదేశానికి చెందిన ఒక సైంటిస్ట్ కూడా దీని మీద తైవాన్లో పరిశోధన చేస్తూ ఉన్నారు. ఆ సైంటిస్ట్ గురించి మనం మరిన్ని వివరాలు కూడా మరో వీడియోలో తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో రైతులు కూడా ఈ సీవీడ్ తయారు చేసుకునే సాగు చేసే అవకాశం ఉంది. అయితే ఉప్పునీటి ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సౌకర్యం ఉంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని మరో వీడియోలో మనం చర్చించుకుందాం.